ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఆహార శుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి పార్కుల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నందుకు వాటి ఏర్పాటుకు తగిన కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక అభివృద్ధి పార్కుల్లో ఎన్ని అభివృద్ధి చేశారు, ఇంకా అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్న వాటిపైన పరిశీలన చేయాలని తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఏరియా ఆధారిత ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఓడరేవులు, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి సంబంధించి పరిశ్రమల శాఖ, ఎంఎస్ఎంఈ శాఖలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక అభివృద్ధి పార్కులు, కొత్తగా ఏర్పాటు కానున్న ఓడరేవులపై సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆహార శుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజాధారిత ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. కావున వాటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్కు కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 100 పార్కులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర అత్యధిక ఇండస్ట్రియల్ పార్కులను కలిగి దేశంలో అగ్రస్థానంలో ఉందని, మన రాష్ట్రంలో ప్రస్తుతం 53 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని పార్కులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విజయవాడ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కును పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందో అక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటి అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ అన్నారు. ఈ మోసాలే జనాగ్రహానికి దారితీస్తాయని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మనదే విజయం, ఎందుకంటే మనం ఎవరిని మోసం చేయలేదు, అబద్ధాలు చెప్పలేదు అని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు నీరుగారిపోయాయని, గ్రామాల్లో కక్షలు పెంచుతున్నారని అన్నారు. ప్రభుత్వ బడుల్లో టోఫెల్ విధానం తీసేశారని తెలిపారు. తాను అధికారంలో ఉండి ఉంటే రైతు భరోసా అందేదని, పాఠశాలలకు వెళ్తున్న పిల్లల తల్లులకు అమ్మఒడి వచ్చేదని, వసతి దీవెన ఇచ్చేవాళ్లమని అన్నారు. మత్స్యకార భరోసా, వాహనమిత్ర కూడా ఇచ్చేవాళ్లమని చెప్పారు. మన ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా సాకులు చూపలేదని, మాట తప్పకుండా మేనిఫెస్టో అమలు చేశామని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి పీడించిన పథకాలు దాటేయాలనే ఆలోచన లేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇప్పటికే 1600 కోట్లు బకాయిలు ఉన్నాయని అన్నారు. మార్చిలో ఎన్నికల కోడ్ రావడం వల్ల బిల్లులు ఆపాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, కక్షలు తీర్చుకునే వారిని ప్రోత్సహించేలా చంద్రబాబు తీరు ఉందన్నారు. ఈ 5 ఏళ్లు వేధింపులకు గురిచేస్తారు, అవన్నీ ధీటుగా ఎదుర్కోవాలని జగన్ పేర్కొన్నారు. సామాన్యుడు నేడు ఎంతో ఆనందంతో అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనుక జీవితంలో సుఖాలను, సంతోషాలను, బాధలను, బంధాలను సైతం త్యాగం చేసిన ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అంతరిక్ష పరిశోధనలే ప్రాణంగా పనిచేస్తున్న ఎందరో మహానుభావుల పరిశ్రమ దాగి ఉందన్నారు. దేశం కోసం, జాతి కోసం తమ సొంత కుటుంబాలను, ఇష్టాలను వదులుకొని అవమానాలు, అవహేళనలు పట్టించుకోకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తుల సాహస ప్రయాణం దాగి ఉందని, వారే ఈ దేశానికి నిజమైన హీరోలని పేర్కొన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ షార్ నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ చిన్నారులు, కళాశాల యువత, షోర్ శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. తెరపై కనిపించకుండా దేశం కోసం జీవితాన్ని ధారపోసిన శాస్త్రవేత్తలు తనకు నిజమైన స్ఫూర్తి ప్రదాతలని అన్నారు. ఒక ఫార్ములా కనుక్కోవడానికి కానీ, ఒక ప్రయోగం నిర్వహించేందుకు కానీ శాస్త్రవేత్తలు చేసే మేధోమథనం చాలా విలువైందని అన్నారు. ఆలోచనలో పడి వారు నిద్ర, ఆహారానికి కూడా ఒక్కోసారి దూరమవుతారని తెలిపారు. దేశానికి ఏదో ఒకటి చేయాలనే తపన, ఏకాగ్రత, శ్రమ అమూల్యమైనవని పేర్కొన్నారు. వారికి ఈ దేశం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదని, అలాంటి హీరోలు ప్రజలకు తెలియాలని అన్నారు. వారు యువతలో నిరంతరం స్ఫూర్తి నింపాలని, చిన్న చిన్న విషయాలకే తల్లడిల్లిపోయే నేటి తరం యువతరానికి శాస్త్రవేత్తలు స్ఫూర్తి ప్రదాతలుగా మారి దారి చూపాలని సూచించారు. శాస్త్రవేత్తల కష్టాన్ని జాతి గుర్తించాలని, వారికి తగిన గౌరవం ఇవ్వడం, వారి మాటలను జాగ్రత్తగా వినడం ద్వారా ఖచ్చితంగా అవి గొప్ప జీవితం వైపు తీసుకువెళ్తాయని పేర్కొన్నారు.
Growth rate of ISRO in Honorable PM Modi's government is something like this. In the year 2014, there was an extremely disturbing and satirical cartoon published in, as I said earlier. In 2014, there was an extremely disturbing and satirical cartoon published in New York Times, for which they later went on to apologize. But nevertheless, it did hurt us. The point that I try to make here is that our current ongoing partnership with NASA, United States in multiple space projects, is a clear indication of changed optics from the world's perspective. Our scientists, our distinguished scientists and great scientists are the major contributors of the world's space research. I would like to reiterate the success curve of Indian space research has always been stable, irrespective of changing governments. ఎన్ని ప్రభుత్వాలు మారినా నెహ్రూ గారి దగ్గర నుంచి మన మోదీ గారి వరకు అన్కాంప్రమైజింగ్ ఇస్ అబౌట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్. డబ్బులు ఇస్తూనే వచ్చాం. In the last decade, primarily, as we all know, it is indeed because of personal intervention and emotional support of Honorable Prime Minister Shri Narendra Modi ji. Team ISRO has been able to seamlessly transition one success to another and also be tough and intact even during the most difficult times of failure. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డికి 950 మందితో భద్రత ఎందుకని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. ప్రస్తుతం 58 మందితో జెడ్+ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు విదేశాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా రాష్ట్ర పోలీసు శాఖ భద్రత ఇచ్చారని తెలిపారు. ఇప్పటికీ నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఎటువంటి భద్రత తీసుకోలేదని తెలిపారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డికి 950 మందితో భద్రత ఎందుకని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినప్పటికీ మాజీ సీఎం అని గౌరవించి జెడ్+ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ భద్రతపై ఆమె మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 950 మంది భద్రతా సిబ్బందిని నియమించుకున్నారని తెలిపారు. దానివల్ల ప్రతి నెల దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఖర్చయిందని అన్నారు. ఎంత ప్రజాధనం వృధా అయిందో ప్రజలు గ్రహించాలని కోరారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఒక శాసనసభ్యుడు మాత్రమేనని తెలియజేశారు. కానీ మాజీ సీఎం అని గౌరవించి 58 మందితో జెడ్+ భద్రత కల్పిస్తున్నామని తెలియజేశారు. దీనికే ప్రతి నెల 30 లక్షలు ఖర్చవుతోందన్నారు. అది సరిపోక 950 మంది భద్రత కావాలని జగన్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు విదేశాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా రాష్ట్ర పోలీసు భద్రత ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం వైఎస్ భారతికి 2+2, విజయమ్మకు 2+2 భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఎటువంటి భద్రత తీసుకోలేదని వంగలపూడి అనిత తెలియజేశారు. నామ్స్ ఒక ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారియా ఇస్తారు, బుల్లెట్ ప్రూఫ్. కావలసిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అడగండి మీరు. అదే అందుకే ఫార్చునర్ కానీ సఫారీ కానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ. ఆయన దగ్గర సంథింగ్ ఇంకొకటి ఏదో ఒక 2 వెహికల్స్ ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవ్వరూ తగ్గించలే. ఆయన ఫీల్ అయిపోతున్నాడు. చుట్టూ కనిపించకపోయేసరికి, పోలీసులు కనిపించకపోయేసరికి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా, అంతే. 2019-24 మధ్య నాటి పాలకులు అనుసరించిన ప్రభుత్వ టెర్రరిజం, నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కరోనా కంటే కూడా నాటి ప్రభుత్వ అసమర్థత వల్లనే టూరిజం రంగానికి ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా తెలుగుదేశం హయాంలో ఒప్పందం చేసుకున్న సంస్థలు గత 5 ఏళ్లలో వెనక్కిపోయాయని అన్నారు. టూరిజంలో ఆశించిన స్థాయిలో కొత్తగా పెట్టుబడులు రాలేదని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, నాడు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 20.6% వృద్ధి ఉంటే 2019-24 మధ్య 3.3% పడిపోయిందని అన్నారు. నాటి తెలుగుదేశం హయాంలో టూరిజం శాఖపై 880 కోట్లు ఖర్చు చేయగా గత ప్రభుత్వం కేవలం 213 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు. నాడు పెట్టుబడుల కోసం 190 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని 1939 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. దీని ద్వారా 10,573 మందికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 117 ఒప్పందాలు చేసుకుంటే కేవలం 3 ప్రాజెక్టులు మాత్రమే కార్యరూపం దాల్చాయన్నారు. నాడు టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం 105 ఈవెంట్స్ చేపడితే గత ప్రభుత్వం కేవలం 44 ఈవెంట్స్ను మాత్రమే నిర్వహించిందని అన్నారు.
రాష్ట్రంలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, నాడు ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టులను మళ్లీ పట్టాలు ఎక్కించడంతో పాటు పెట్టుబడిదారులతో మాట్లాడి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. టెంపుల్ టూరిజానికి రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్న సీఎం ఎకో టూరిజం అభివృద్ధికి అటవీ శాఖతో కలిసి పనిచేయాలని అన్నారు. శ్రీశైలంలో టెంపుల్, వాటర్, అటవీ టూరిజం డెవలప్ చేయాలని సూచించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రౌడీయిజం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇవాళ నీతులు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా తప్పుడు పనులు చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాక కుల ప్రస్తావన తీసుకువస్తున్నారంటూ అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చాకే ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారని అన్నారు. రెవెన్యూ సదస్సులను సెప్టెంబర్ 1కి వాయిదా వేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉద్యోగులు, అధికారుల బదిలీల కారణంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోగి రాజీవ్, ఆయన బాబాయ్ ఇలా అంతా కలిసి అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు ఏం మాట్లాడారో జోగికి గుర్తులేదా? అమర్నాథ్ గౌడ్ అనే చిన్న కుర్రాడిని హత్య చేసినప్పుడు కులాలు కూడు పెడతాయా అన్న వ్యక్తి జోగి రమేష్ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఎందుకు కులాల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కుటుంబ లబ్ధి కోసం చేసిన భూ అక్రమాలు ఇప్పుడు రుజువవుతుంటే తమది బీసీ కులం అంటూ కుల ప్రస్తావన తెస్తున్నారని చెప్పారు. టీడీపీ ఎప్పుడూ కులాల గురించి మాట్లాడలేదని తెలియజేశారు. అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారని గుర్తించాకే చట్టం తన పని తాను చేసుకుపోతోందని, ఇందులో రాజకీయ జోక్యం ఎక్కడుందని ప్రశ్నించారు. జోగి స్వయంగా తన కుమారుడి భవిష్యత్తు నాశనం చేశారని అన్నారు. తెలుగుదేశం క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తమ ప్రభుత్వంలో ఎక్కడా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని అన్నారు. రెవెన్యూ సదస్సులను సెప్టెంబర్ 1కి వాయిదా వేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉద్యోగులు, అధికారుల బదిలీల కారణంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కొత్త అధికారులు వచ్చిన తర్వాత, ఎందుకంటే పాత అధికారులే అక్కడే ఉండి వాళ్ళే తీసుకుంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అంతా ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ అయిన తర్వాత 45 రోజుల పాటు ఎక్కడెక్కడైతే ఈ భూమి మీద జరిగినటువంటి వివాదాలు ఉన్నాయో, లేకపోతే రీసర్వేలో జరిగినటువంటి తప్పిదాలు ఉన్నాయో వాటిపైన ఉన్నటువంటి ప్రతి గ్రీఫ్ కూడా తీసుకున్నాం. దాని తర్వాత 45 రోజులు దానికి ప్రత్యేకంగా రెక్టిఫికేషన్ పెట్టాం. ఈ యొక్క 45 రోజులు, మొదటి 45 రోజులు ఎప్పుడైతే అజీలు తీసుకుంటా ఉన్నారో అప్పుడు కూడా జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్గా ఒక ఐఏఎస్ అధికారిని వేయటం, తర్వాత ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి పనితీరు అందరూ అధికారులు అలా మంత్రులు కూడా పర్యవేక్షించుకోవటం ఒక పకడ్బందీ కార్యాచరణగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క ట్రాన్స్ఫర్ల మూలంగా ఒక 15 రోజులు వాయిదా వేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ బేసికలీ సబ్జుడిస్. వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు ఈవెన్ డీల్ విత్ ఇట్. ఇతను అంత ధైర్యంగా ఆల్రెడీ, ఎందుకంటే మనందరికీ తెలుసు అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకో రిజిస్ట్రేషన్ జరగటానికి కానీ లేదు. అక్కడ ఉన్నటువంటి కొందరు అధికారులు ఒక తప్పిదం అవ్వచ్చు, ఇతను చేసినటువంటి ప్రెజర్ అవ్వచ్చు, సరే ప్రెజర్ చేసినా కూడా అధికారులు చేయకూడదు, తప్పిదం చేశారు. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ సబ్జుడిస్. సో లెట్ ది కోర్ట్ డిసైడ్. వైసీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకే జోగి రమేష్ కుమారుడిని అరెస్టు చేశారని పేర్ని నాని ఆరోపించారు. వైసీపీపై కుట్రతోనే నాయకులు, కార్యకర్తలపై అధికార కూటమి కేసులు పెడుతోందని తెలిపారు. అంతేకాకుండా వారిని భయాందోళనకు గురి చేస్తోందని మండిపడ్డారు. సుదీర్ఘంగా పార్టీకి నష్టం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను అరెస్టు చేయటాన్ని పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. జోగి రమేష్ కుటుంబంపై దాడి, అరెస్టు విషయంలో న్యాయ పోరాటం చేస్తామని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జోగి రమేష్ కుటుంబం ఏం నేరం చేసినట్లు ముద్దాయిగా చేర్చారు. ఎవరిని వేధించినా న్యాయ పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు బోలెడు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మనుషులే కొనుక్కున్నారని, చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నవారే కొనుక్కున్నారని అన్నారు. నిజంగానే జోగి రమేష్ను ఏమీ చేయలేక పిల్లలపై తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిపారు. నిజంగా తప్పు చేస్తే ఉరివేయండి అని జోగి రమేష్ చెప్పారని గుర్తు చేశారు. ఇది అగ్రిగోల్డ్ ఆస్తి కాదు, రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కావాలని జోగి రమేష్ కుటుంబంపై ఈ దారుణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా? డబ్బులు ఇచ్చేప్పుడు కానీ, లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా? పోనీ ఏమన్నా నంబర్లు మార్చేసారు ఎంటకి?
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి అన్న సరిహద్దులు చేస్తుందా? అసలు సంబంధం లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా. లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు 2వ తారీఖు ఒక కేసు కట్టించి, ఏసీబీతో ఒక కేసు కట్టించి, విచారణకు కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది, నువ్వేం చేశావు, నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు, గట్టిగా తిరగబడ్డాడు. జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేక, రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను ఎదిరించాడు కాబట్టి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు, విమర్శించాడనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద, ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో. జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగమైన హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతోందన్నారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవటం మనందరి బాధ్యత అని కలెక్టర్ సృజన పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో హర్ ఘర్ తిరంగా కాన్వాస్పై సంతకాలు చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సృజన, డిఆర్ఓ వి శ్రీనివాసరావు తదితరులతో కలిసి కాన్వాయ్స్పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. జాతీయ పతాకం ఔన్నత్యాన్ని, ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్మన్ ఆదిల్ జైన్ బాయ్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుపరిపాలనకు సంబంధించిన ప్రపంచ స్థాయి కేంద్రాన్ని రాజధాని అమరావతిలో నెలకొల్పడానికి సహకారం అందించాలని సిబిసి ప్రతినిధులను సీఎం కోరారు. ఉద్యోగుల శిక్షణకు సంబంధించి సిబిసితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం వెల్లడించారు. శిక్షణా విధానాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎస్ నీరబ్ కుమార్కు సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుండి ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ ₹1 కోటి విరాళం అందించింది. గుంటూరుకు చెందిన ఎస్ఎల్వి డెవలపర్స్ అధినేత పి శ్రీనివాసరాజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ₹1 కోటి చెక్కును అందజేశారు. రాబోయే 5 ఏళ్ల పాటు అన్నా క్యాంటీన్కు ₹1 కోటి చొప్పున విరాళం అందిస్తానని శ్రీనివాసరాజు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజును సీఎం చంద్రబాబు అభినందించారు. ఆఫ్షోర్ మైనింగ్ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్వదేశీ దర్శన్ పథకం కింద మంకినపూడి బీచ్ను అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. బందరు, రేపల్లె రైల్వే లైన్ చేపట్టాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరినట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. వైకాపా నేతలు 20,000 కోట్ల ఖనిజ సంపదను దోపిడీ చేశారని ఆరోపించారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పలువురు జాతీయ స్థాయి నాయకులతో ఆయన భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జీఎన్ఐ, ఐబీఎం కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరామని, ఐఐటి, ఎన్ఐటిలో మైనింగ్, మినరల్ కోర్సులు పెట్టాలని, గ్రానైట్ ప్రమోషన్ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నట్టు చెప్పారు. ఆన్ఐఎన్లకు ఐరన్ ఓర్, బొగ్గు గనులు కేటాయించాలని కోరామన్నారు. క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. అరుదైన సీబెడ్ ఖనిజాన్వేషణకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అధ్యయనం కోసం గ్లోబల్ టెండర్లకు సహకరించాలని కోరామని అన్నారు. ఆఫ్షోర్ మైనింగ్ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, స్వదేశీ దర్శన్ పథకం కింద మంగినపూడి బీచ్ను అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. బందరు, రేపల్లె రైల్వే లైన్ చేపట్టాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరినట్లు కొల్లు రవీంద్ర తెలియజేశారు.
తమది వైకాపా ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించే ప్రభుత్వం కాదని, ఆక్రమించిన భూమిలో సర్వే నంబర్తో సహా ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్న సర్వే నంబర్లు మార్చి మరీ జోగి రమేష్ కుమారుడితో పాటు ఆయన బాబాయి పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే పట్టించుకొని రమేష్ ఇప్పుడు మాత్రం బీసీ కార్డు వాడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెద్దిరెడ్డి, జూనియర్ పెద్దిరెడ్డి ఒకరు బయటకు వచ్చారు. ఆయనే జోగి రమేష్ గారు. మరి ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతి ఈరోజు బయటికి రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితుల్ని మేము ఆదుకుంటామని 2019 సంవత్సరంలో ఇంటింటా ప్రచారం చేసి మిమ్మల్ని ఆదుకుంటాం అని ప్రచారం చేయటమే కాక బాధిత కుటుంబాల దగ్గరకు కూడా వెళ్ళి భరోసా ఇవ్వడం జరిగింది. మరి అగ్రిగోల్డ్ భూములు అన్యకాంతం అయ్యాయి, దాని మీద విచారణ చేపట్టండి అని యాజమాన్యం మరి పోలీసులను సంప్రదించగా అధికారులు సుదీర్ఘ విచారణ తర్వాత ఈరోజు వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే విజయవాడ రూరల్లో అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కి ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. జీవో నంబర్ 117 తేదీ 14/8/2018 మరియు జీవో నంబర్ 133 తేదీ 17/10/2019 స్పష్టంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అసలు జోగి రమేష్కి అసలు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను. మాజీ మంత్రి జోగి రమేష్ అవినీతి సంపద కోసం కులం పరువు తీయొద్దని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హితవు పలికారు. తెదేపా ప్రభుత్వం బలహీన వర్గాలకు అనేక పదవులు ఇచ్చి వారి ప్రతిష్టతను పెంచిందని గుర్తు చేశారు. మంత్రి హోదాలో జోగి రమేష్ లాంటి వారు అటాచ్మెంట్ ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయటం, తిరిగి విక్రయించడం వెనుక భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. విజయవాడ నగర పరిధి మల్లికార్జునపేటలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బలహీన వర్గాలకు అనేక పదవులు ఇచ్చి వారి ప్రతిష్టను పెంచిందని గుర్తు చేశారు. మంత్రి హోదాలో జోగి రమేష్ లాంటి వారు అటాచ్మెంట్ ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయటం, తిరిగి విక్రయించడం వెనుక భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి, దౌర్జన్యాలు, మోసాలకు పాల్పడే వారికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పరువును బజార్కిర్చారని మండిపడ్డారు. పెడనలో చేసిన అవినీతి కారణంగానే జోగి రమేష్ను అక్కడి నుంచి మార్చి పెనమలూరుకు తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైకి అధికార మతంతో దాడికి పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు నీతి వచనాలు పలికితే ఎవరూ నమ్మరని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత కక్ష సాధించే వ్యక్తి కాదని అన్నారు. దౌర్జన్యం, అరాచకం, అవినీతికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షించేందుకు ఏమాత్రం వెనకాడరన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని కోరారు. ప్రజాధనాన్ని ఎక్కడ ఎవరో దోచుకున్నా వాళ్ళ భర్తం పడతారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. దానికి నీకు కులాలేంటి, మతాలేంటి మాకు తెలియక అడుగుతున్నాము. ఏంటి స్థలం తాలూకా ఫోటో కదా ఇది? నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కాదా? ఇదిగోండి మొత్తం డెవలప్మెంట్ బిల్డింగ్లండి. ఇది నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కాదా? చెప్పు. కొనొచ్చు అని జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడితో ఒక స్టేట్మెంట్ ఇప్పించు రేపు. ఇప్పుడు నేను పెట్టాను కదా, ఏమనంటే బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈడీ జప్తు చేసిన ఆస్తులు కొనొచ్చు, లేదా సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనొచ్చు. జోగి రాజు చేసింది తప్పు కాదు, అది కరెక్టే అని మీ జగన్మోహన్ రెడ్డితో చెప్పిస్తే నేను కూడా సిఐడి, ఈడీ జప్తు చేసినటువంటి ఆస్తుల్ని కొంట. నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అసలు నువ్వు నేను ఎదుగుతుంటే చూడలేకపోతావు. ఎవరు నువ్వు ఎదిగితే చూడలేకపోయేది? ఏంటి నువ్వు ఎదిగింది? నువ్వు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయడానికి వస్తేనే నీకు మంత్రి పదవి ఇచ్చాడు. ఏనా జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చామని తెలుగుదేశం పార్టీ ఎవరన్నా ప్రశ్నించావా? అతని పార్టీ, అతని ఇష్టం, అతను మునిగిపోవడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి నీలాంటి వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు, మునిగిపోయాడు.
బ్రిటిష్ తెల్లదొరల పాలన నుంచి విముక్తి కలగాలని జరిగిన సమరంలో మహనీయులు ప్రాణాల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం ఏర్పడిందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. స్వాతంత్ర్య చరిత్ర, స్ఫూర్తి, సమైక్యతా భావాలు భవిష్యత్ తరాలకు తెలియచేయవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. నగరంలోని సూర్యారావుపేట మున్సిపల్ స్కూల్ విద్యార్థులతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి బాబురావు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జాతి యావత్తు ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటోందని వివరించారు. జెండాను ప్రతి ఇంటిపైన ఆవిష్కరించాలని అడ్డూరి శ్రీరామ్ కోరారు. అసలు నువ్వు ఎదిగి నువ్వు చంద్రబాబు గారు ఇంటి మంత్రి పదవి ఇచ్చాడు, అతని పార్టీ అతని ఇష్టం, మంత్రి పదవులు ఇచ్చాడు. స్వాతంత్ర్యం ఏర్పడిందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు తెలియచేయవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. నగరంలోని సూర్యారావుతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కలిసి హర్ ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పాల సొసైటీలో బోనస్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సొసైటీలో సుమారు 120 మంది రైతులకు 1,53,000 రూపాయలు గ్రామ పాల సొసైటీ సంఘం అధ్యక్షుడు కసుకుర్తి నిరంజన్ రావు, సొసైటీ డైరెక్టర్లు కోడెబోయిన బాబీ చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు లంకా వెంకటేశ్వరరావు, దోసరి సురేష్, సొసైటీ కార్యదర్శి సలుమూరి రామచంద్రరావు, హెల్పర్ అమృతపల్లి శ్రీనివాసరావు, పలువురు సంఘం డైరెక్టర్లు, పాడి రైతులు పాల్గొన్నారు.